యేసుని అడిగాడు. అప్పుడు యేసు ఏం చెప్పాడో చూడండి. అందుకు యేసు, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది అని అతను అడుగుతాడు. ఆ ప్రశ్నటువంటి ధర్మశాస్త్రోపదేశకుడినే యేసు మళ్ళీ ప్రశ్న అడిగాడు, ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడి ఉన్నాయా అని. అందుకతడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞల్ని, కొన్ని వాక్యాలని వినిపించాడు. అప్పుడు యేసు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతడితో చెప్పాను. చూసారా, యేసు స్పష్టంగా తేల్చిపారేశాడు. నీవు చక్కగా సరైన సమాధానం చెప్పావు, అలాగు చేయము, ఆ విధంగా చేయము. ఏ విధంగా? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ